You're a superhero. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టాడీ బిట్స్. మీరైతే ప్రివ్యూలో చూస్తారు కదా, అట్లాంటి వీడియో అలాగే ఎడిట్ చేసుకొని ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి వీడియో అయితే నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మీరైతే ముందుగా అలర్ట్ మోషన్ ఆన్ చేసుకోవాలి. మీకు జస్ట్ ఎలాగా చేసుకోవాలో చెప్తాను. ఈ రేషియో అనుకో మీరు 16:9 సెలెక్ట్ చేసుకుని క్రియేట్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసిన తర్వాత సేమ్ ఇంకా ప్లస్ మీద ట్యాప్ చేసి ఆడియో యాడ్ చేసుకొని అలాగే టెక్స్ట్ అయ్యి చేసుకోండి. నేను ఆల్రెడీ ముందుగా కాపీ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే లెంత్ వీడియో వస్తుందని మళ్ళీ షార్ట్కట్లో చేస్తాను. ఎఫెక్ట్స్ ఎలాగ యాడ్ చేసుకోవాలో ఓన్లీ ఎఫెక్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. నెక్స్ట్ అయితే నేను ఆల్రెడీ ప్రాజెక్ట్లో ఉంది, అది చిన్నది. ఇలా లిరిక్స్ ముందుగానే కాపీ చేసి పెట్టాను, మీకు ఓన్లీ ఎఫెక్ట్స్ యాడ్ చేసి చూపిస్తాను అంతే. అంటే ఈ లిరిక్స్ మీద ట్యాప్ చేయండి, ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి మీరు ఇక్కడ సెర్చ్ బార్లోని స్ట్రిప్స్ అండ్ STRIPS స్ట్రిప్స్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ వస్తుంది. అది స్టాండర్డ్ ఫామ్ సెట్టింగ్స్ సెట్ చేసుకోండి. నెక్స్ట్ కౌంట్ ఏమో 0.5 పెట్టుకోండి. 0.1 ఫస్ట్ కట్టేసుకొని 0.5. విత్ ఏమో 0.83 పెట్టుకోండి. 0.83 పెట్టండి. నెక్స్ట్ యాంగిల్ వచ్చి 56 పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫేస్ వచ్చి 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేయండి. ఫస్ట్ కీ ఫ్రేమ్ వచ్చేసి 1.66 పెట్టుకోండి. 1.66. ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేసి నెక్స్ట్ కీ ఫ్రేమ్ లాస్ట్కి వచ్చి లాస్ట్ను కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. అది వచ్చేసి 2.32 పెట్టుకోండి ఫ్రెండ్స్. 2.32. కలర్ వచ్చి ఒక వైట్ కలర్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇది ఉంది కదా ఫ్రెండ్స్, స్మూత్ ఉందా? స్మూత్ ఏమో ఒక 0.89 పెట్టుకోండి. 89. స్క్రీన్ ఆన్ చేసుకోండి. స్క్రీన్ స్పేస్ అని ఉందా, అది ఆన్ చేయండి. నెక్స్ట్ ఎఫెక్ట్ వచ్చి ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి టెక్స్ట్ ఫేసింగ్, టెక్స్ట్ ఫేసింగ్. ఓకే, స్టాండర్డ్ ఫామ్ సెట్టింగ్స్ ఇదని. ఇది ఒక లెటర్ స్పేస్ ఏమో 20 పెట్టుకోండి. ఇదంతే లైన్. నెక్స్ట్ ఎఫెక్ట్ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. స్టాండర్డ్ ఫామ్ సెట్టింగ్స్ ఇదని. స్టార్ట్ సేమ్ అలా ఉంచుకోండి. ఎండ్ దగ్గర కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఫస్ట్ కీ ఫ్రేమ్ ఏమో వచ్చి 7.0 పెట్టుకోమో 0.7 దగ్గర పెట్టుకోండి. 0.70 ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. నెక్స్ట్ ఏమో 92.2 పెట్టుకోండి ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత నెక్స్ట్ పేస్ దగ్గర కూడా 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోండి. ఇది -0.8 పెట్టండి. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి నెక్స్ట్ -82.2% పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి.
88.2 పెట్టుకోండి. నెక్స్ట్ కాంపౌండ్ ఈ సేమే కాంపౌండ్ అయ్యి సేమ్ ఉంచేసి ఆఫ్సెట్ ఉంది కదా, ఆఫ్సెట్లో వైమిన్ ట్యాప్ చేసి 10 పెట్టుకోండి. -10 పెట్టండి. నెక్స్ట్ యాంగిల్ వచ్చి కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. యాంగిల్ -1%. ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. అది -0.1% పెట్టండి. స్కేల్ వచ్చి 0.20. స్ట్రాచ్ సేమే, ఆల్ఫా వచ్చి -0.1 పెట్టండి. కలర్ రెడ్ పెట్టుకోండి. నెక్స్ట్ ఈజీ అవుట్ ఏమో 100, ఓవర్లాప్ ఏమో ఒక 64, ఇది స్క్వేర్ దగ్గర ఉన్నదా స్మూత్ ఎట్టండి ఇది. నెక్స్ట్ రేడమ్ సేమ్, అది స్పీడ్ అంతే. తర్వాత మీరు నెక్స్ట్ లిరిక్స్ కూడా ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉందా దీని మీద ట్యాప్ చేసి లిరిక్స్ మీద ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ STRIP స్ట్రిప్ అని ఇది కూడా అలాగే టైప్ చేయండి. స్టాండర్డ్ ఫాంట్ సెట్టింగ్స్ పెట్టుకోండి. పెట్టిన తర్వాత కౌంట్ 0.5, నెక్స్ట్ విత్ 44, నెక్స్ట్ ఆల్ఫా యాంగిల్ వచ్చి 56 పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫేస్ దగ్గర 2 కీ ఫ్రేమ్స్ యాడ్ చేయండి. ఎక్కడి నుంచి అంటే 0.75 నుంచి ఫస్ట్ కీ ఏమో 0.75 దగ్గర కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. నెక్స్ట్ ఎండింగ్కి వచ్చి ఎండింగ్ దగ్గర కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇది 0.56.0 degrees. .0 పెట్టుకోండి. 56.0. కలర్ ఏమో వైట్ పెట్టుకోండి. నెక్స్ట్ స్మూత్ ఏమో ఒక 0.295 పెట్టుకోండి. స్పేసింగ్ అంతా అలా ఉంది సేమ్. నెక్స్ట్ ఎఫెక్ట్ యాడ్ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి గ్లో స్కాన్, GLOW గ్లో స్కాన్ స్టాండర్డ్ ఫాంట్ సెట్టింగ్స్ పెట్టి సేమే, ఇవన్నీ సేమ్ ఉంచుకోండి. ఫర్దర్ అయితే ఇవన్నీ సేమే. ఇక్కడ బ్లూ కలర్ ఓకే సేమ్ ఇదంతే. ఇప్పుడు చేసాం కదా ఈ ఎఫెక్ట్ని మీద ట్యాప్ చేసి కాపీ ఎఫెక్ట్ చేయండి ఫ్రెండ్స్. కాపీ ఎఫెక్ట్ చేసి వన్ లిరిక్ కనబడుతుందా దాని మీద ట్యాప్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసింది.
ఫ్రెండ్స్ ఈ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి 1 ఉందా 1 కానీ ఉందా దాని మీద ట్యాప్ చేసి ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ స్టెప్స్ అని ఉందా దాని మీద ట్యాప్ చేసి స్పేస్ మీద ట్యాప్ చేయండి. కీ ఫ్రేమ్స్ రిమూవ్ చేయండి ఫ్రెండ్స్. కీ ఫ్రేమ్స్ రిమూవ్ చేసి దీనికి కీ ఫ్రేమ్స్ యాడ్ చేయండి. మళ్ళీ ఫస్ట్ కీ ఫ్రేమ్ వచ్చి 0.41 ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. మళ్ళీ లాస్ట్కి వచ్చి 0.01 పెట్టుకోండి ఫ్రెండ్స్. 0.01 అంతే ఫ్రెండ్స్. ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు అయితే ఇలాగ ఐ కనబడుతుంది దాని మీద లాంగ్ ప్రెస్ చేసి ఇలా చేసి నెక్స్ట్ లేయర్స్ కనబడుతుంది దాని మీద ట్యాప్ చేసి కాపీ 3 లేయర్స్ మీద ట్యాప్ చేసి నెక్స్ట్ ఏ లేయర్స్ ఎక్కడి నుంచి అవుతున్నాయో అక్కడ ఇలాగ ప్లేస్ చేసి నెక్స్ట్ లేయర్స్ ఏవి అవుతున్నాయి ఇవన్నీ రిమూవ్ చేసి ఫ్రెండ్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది వీడియో మీకు. నేనైతే ముందే మీకైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆల్ మెటీరియల్ లింక్స్ ఇలాగ ఉంటుంది. మీరు ఓన్లీ ఫాంట్ అది ఇంపోర్ట్ చేసుకుంటే అక్కడ ఆ ప్లేస్లో రీప్లేస్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఇప్పుడైతే మీరు ఇలాగ ఎక్స్పోర్ట్ చేసుకోండి. బాక్స్ సింబల్ కనపడుతుందా దాని మీద ట్యాప్ చేసి ఎక్స్పోర్ట్ చేసుకోండి. మళ్ళీ మీరు సోలో VPN ఉందా సోలో VPN మీద ట్యాప్ చేసి కనెక్ట్ మీద ట్యాప్ చేయండి. కనెక్ట్ అయింది. నెక్స్ట్ మీరు అయితే CapCut ఓపెన్ చేసుకోండి. నేనైతే మెటీరియల్ లింక్స్ అన్నీ CapCut యాప్ మోడిఫై యాప్ లింక్ ఏమో టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టాను ఫ్రెండ్స్. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ప్లస్ కనపడుతుందో దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి వీడియో ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా ఆ వీడియోని యాడ్ చేసుకోండి. ఫార్మాట్ కనబడుతుందా దాని మీద ట్యాప్ చేసి 16:9 సెలెక్ట్ చేసుకోండి. ఇవి మీరు స్ప్లిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్ప్లిట్ చేయండి ఫ్రెండ్స్. అవన్నీ ఇక్కడ స్ప్లిట్ అనే అవసరం కనుక దాన్ని ట్యాప్ చేసి నెక్స్ట్ లిరిక్స్ అలాగే స్ప్లిట్ అదే 3 చూపెడతాను స్కిప్ చేసేస్తాను. ఇప్పుడు దీని మీద ట్యాప్ చేయండి. అలాగే స్ప్లిట్ చేశారు కదా దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ యానిమేషన్స్ అని ఉన్నాయా కాంబో COMBO అని ఉంది కదా కాంబో దాని మీద ట్యాప్ చేసి ఇలా మూవ్ చేయండి. ఫ్రెండ్స్ పెండ్లమ్ 1 ఉందా అది యాడ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ పెండ్లమ్ 2 నెక్స్ట్ దానికి మళ్ళీ ఒక దానికి పెండ్లమ్ 1 ఒక దానికి పెండ్లమ్ 2 అలాగే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటోకి 1 అయితే సెకండ్ ఫోటోకి 2 అలా మళ్ళీ 1 2 యాడ్ చేసుకోండి పెండ్లమ్ ఎఫెక్ట్. మీరు అయితే ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. పైన యారో సింబల్ కనబడుతుందా దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఎక్స్పోర్ట్ అని ఉందా దాని మీద ట్యాప్ చేయండి. ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ నోడ్ APK మోడ్ నేనైతే టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను, పిన్ చేసి పెట్టాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీరు అయితే ఇప్పుడు నోడ్ యాప్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసిన తర్వాత పైన బుక్లో ఉంది కదా ప్లస్ న్యూ అని ఉందా దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత రేషియో ఉందా రేషియో మీద ట్యాప్ చేసి 9:16 రేషియో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ మీద ట్యాప్ చేయండి.
ట్యాప్ చేసి మీడియం అని ట్యాప్ చేసి వీడియోస్లోకి వెళ్ళి వీడియో మీద ట్యాప్ చేయండి. ఏ ఫోల్డర్లో వీడియో ఉందో ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని ఆల్బమ్స్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడైతే కిందన వైట్ కలర్ ఉందా, వైట్ కలర్లో ప్లస్ ఉందా దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత యాజ్ స్టోర్ అని ఉందా, యాజ్ సెట్ స్టోర్ అని ఉందా దాని మీద ట్యాప్ చేసి గ్లో స్కాన్ అని ఉంటుంది దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఇక్కడ పెన్సిల్ గుర్తులాగా ఉంది కదా దాని మీద ట్యాప్ చేయండి. కలర్ గ్లో కలర్ అని ఉంది దాని మీద ట్యాప్ చేసి మీరు ఇక్కడ అయితే కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇలా పింక్ పెట్టుకుంటాను ఫ్రెండ్స్ నేను. ఫ్రెండ్స్ అయితే మీకు ఈ విధంగా యాడ్ అయిపోద్ది. మీరు అయితే ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకోవడం అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి.